ర్యాండమ్గా చూస్ చేయడమే నా ప్లాన్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయే మా ఫస్ట్ టార్గెట్. ఒక చోట డబ్బు పెట్టాం, తీసింది. పోలీసులకు పట్టించాం, అవమాన పాలైంది. ఆ ఊళ్ళో తన పరువు పోయింది. ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుందని నా పార్ట్నర్ చెప్పాడు. సమస్యను ఎదుర్కొంటుందని నేనన్నాను. నా పార్ట్నరే గెలిచాడు. పార్ట్నర్, ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ సూపర్! మేము ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఒక్కో గేమ్కి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. బిచ్చగాడిని కోటీశ్వరుని చేశాం, కోటీశ్వరుణ్ణి బిచ్చగాడిని చేశాం. కొంతమందికి పిచ్చి పట్టింది, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను గెలిచాను, నా పార్ట్నరు గెలిచాడు. మా ఇద్దరి భార్యలతో సహా ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని సైకో అంది. కానీ మాకు సంబంధించి మేము దేవుళ్ళం. ఒకరోజు బిజినెస్ పని మీద నేను ఊటీకి వెళ్ళాను. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న మా లైఫ్లోకి నెక్స్ట్ టార్గెట్గా వచ్చిన వ్యక్తే శంకర్. వాడు తర్వాత ఏం చేయబోతున్నాడనే ఆతృత నాలో పెరిగింది. ఆ తర్వాత వాడిని ఫాలో అయ్యాను. అందుకనే సారీ చెప్తున్నారు. పార్ట్నర్, థాయిలాండ్ వాళ్ళతో ఆడుకుని బోర్ కొట్టిందన్నావుగా, ఇప్పుడు ఒక తెలుగోడు దొరికాడు. వీడే మన నెక్స్ట్ టార్గెట్. వాడి లవ్ బ్రేకప్ అయిపోయిందిగా పార్ట్నర్. మళ్ళీ వాడు లవ్లో పడాలి ఇంకో అమ్మాయితో. ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ లవ్ చేయడు పార్ట్నర్. నో 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 ఫస్ట్ లవ్ కంటే సెకండ్ లవ్ చాలా ఈజీగా వస్తుంది. వాడికి వస్తుంది, వచ్చేలా చేస్తాం మనం. దేవత లాంటి ఒక అమ్మాయి, వాడు తన అందానికి దాసుడైపోవాలి. తను లేకుండా వీడు బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి కూడా వీడికి దూరం అయిపోవాలి. ఐ గాట్ ఇట్ పార్ట్నర్. ఆల్రెడీ ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ లోనూ ఓడిపోతే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు పార్ట్నర్? వాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. నో వే పార్ట్నర్. వాడు చాలా మంచివాడు, క్షమించి వదిలేస్తాడు. ఆర్ యు గేమ్? శంకర్ని ప్రేమలో పడేసే అందమైన అమ్మాయి ఎవరనే ప్రశ్న మా ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆ ప్రశ్నకి సమాధానమే మాయా. అమ్మని వెంటనే యుఎస్కి తీసుకెళ్లాలంటున్నారు. 15 లక్షలకి పైనే ఖర్చు అవుతుందంట. అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయడం అంకుల్? ఈ లోకంలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది మాయా. మీ అమ్మగారిని యుఎస్ పంపించవచ్చు. 15 లక్షలు కాదు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు. మీ అమ్మగారిని తప్పకుండా సేవ్ చేయొచ్చు. కానీ
అందుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అంకుల్ మీరనేది అర్థమయ్యేలా చెప్పాం. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టేశారు. మీ అమ్మని యుఎస్ పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కథకి మేము రాసిన మొదటి సీన్ అదే. రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది. లేరా? ఇప్పుడు శంకర్ నీ వెనకే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ మాయా. బాయ్. ఐఎమ్ నర్సింహమూర్తి, ఐపీఎస్. ఇక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. దట్స్ ఫర్ యూ సార్. ఎస్కేప్ అయిపోయాడు. ఇక మీకు అమ్మాయి దొరకదు. I need my money! వీళ్ళందరూ మా ప్లేయర్సే. అంతా ప్లాన్ ప్రకారం చాలా కరెక్ట్గా జరిగింది. ముగింపు నాకు అనుకూలమైంది. I won the game! Yeah! I won the game! రాజాని ముంగిట్లు రోజా ఇది, ఆచారి కౌగిళ్ళు కోరిందిది, నీ గాలి వీస్తుంటే మస్తున్నది, రంగేళి ఆటల్లో మత్తున్నది, చేతుగా చిందే వేసి నువ్వాడరా ఆటలో ఆది అంతం మాయేనురా, సిద్ధుల మాటే సత్యం పాటించరా, సత్యమే కల్లయ్యేలా రాచై వెయ్యరా, రెండు కాళ్ళ హార్సు అరసిద్ధంగుంది బాసు, ఆరంభించు రేసు ఎటు బెండవుతుందో టాసు, జాక్పాట్ నువ్వే కొట్టు దమ్ముంటే పందెం కట్టు, నచ్చిందేదో పట్టు నా కట్టు పట్టు మొత్తం అది రెట్టు. నీ మేడలో గిళ్ళు ధనగారమే, నీ చెట్టు పూస్తుంది బంగారమే, ఆ నింగి దిగిరాదా నీ కోసమే, కనుసైగకే జారు ఆ స్వర్గమే, ఇరునా తిరిగే భూమి నీ వల్లనే, సూర్యుడే నడిచిన రోజు నీ వెనుకనే, గుండెలే గుంజను నిత్యం నీవే చూడాలని, కన్నులే వేచెను నిత్యం నే చూడాలని, కొండ కోనలకైనా నీ మాటే కాదా వేదం, కానీ ఇక్కడ నీకు నా మాటంటేనే మోదం, సంతోషాన్ని కోరి ఈ నేలకొచ్చిన బాట, నాతో జట్టే కట్టు నన్ను చుట్టూ ముట్టు నన్నే గెలిచెట్టు. Don't stop playing cause we grow old. We grow older cause we stop playing, yeah. Our whole life is a puzzle. Game is in your life. Game is in your soul. Game is in your mind. Your heart is gaming on. Let's game on. Let's game on. Your heart is gaming on. Let's game on. Let's game on. Are you game? Are you game? Yeah. Just play on. Have fun. Enjoy the game. Yeah. Let's game on. ఏంటి పట్నా, తర్వాత ఆట
ఎవరితో ఆడదామా అని ఆలోచిస్తున్నావా? దిస్ ఇస్ బిజినెస్ పార్ట్నర్. 2 days బిఫోర్ హాంకాంగ్లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశాం కదా, దట్ హస్ కమ్ త్రూ. ఆ శంకర్ మొహాన్ని నేను ఇప్పుడు చూడాలి పార్ట్నర్. వాడి కథని ఫినిష్ చేయమని చెప్పాను. ఈ పాటికి చచ్చుంటాడు. Partner. 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 Get up. What happened? Huh? Get up. Partner. మనం ఎక్కడున్నాం పార్ట్నర్? తెలీదు. మత్తులో డ్రైవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. అయ్యో, మత్తులో కాదు పార్ట్నర్, నేను మాయాని నిజంగా చూశాను. ఏంటి? అవును పార్ట్నర్, నేను మాయని చూశాను. నా కళ్ళతో నేనే చూశాను. ఇంకా తాగింది దిగలేదా నీకు? అయ్యో పార్ట్నర్, మనం కార్లో వచ్చేటప్పుడు తను నడి రోడ్లో నుంచొని ఉంది. నేను బ్రేక్ వేయడం వల్ల కార్ టాపుల్ అయింది. నేను నిజంగా నా కళ్ళతో తను చూశాను. మాయా చావును కూడా ఈ 2 కళ్ళతోనే మనం చూసాం. నో, ఏదో తప్పు జరుగుతోంది. యాక్సిడెంట్ అయిన తర్వాత మన కాన్షియస్ పోయింది. మరి మనం ఇక్కడికెలా వచ్చాం? ముందు ఇప్పుడు మనం ఎక్కడున్నామో కనిపెడదాం. పార్ట్నర్, ఇది మన ఫ్రెండ్ అలెక్సీలే కదా? నో. ఫీలిక్స్ మెర్సిడీస్ బెంజ్ డీలర్ వాడిలే కదా? నో. The leading business partners, John Frederick and Rajesh Savanant, were found dead last night. They had a car accident. Forensics says the car was overspeeding and lost control. Both their families and their business shareholders were shocked with the sudden demise of John Frederick and Rajesh Savanant. Almost every leading business people are present at the funeral ceremony, which is taking place at the Bangkok and held by the most influential priest of Thailand, who is one of the best friends of